వచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వీరికి ఏలినాటి శని కూడా అయిపోవచ్చింది. అయితే ఏలినాటి శని వెళ్లే ముందు కొన్ని మంచి ఫలితాలే చేసే వెళ్తారు. అయితే వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది వీరికి. అయితే ఎంత స్ట్రెస్ ఉన్నా ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇబ్బంది లేని వాతావరణం నెలకొల్పాలి. మీ మనోధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా ఆ మాటలను పక్కన పెట్టి మీకు మీరుగా తీసుకునే నిర్ణయాల వల్ల లాభపడతారు. మంచి భవిష్యత్తు ఉంది. చిన్న చిన్న వాటికి టెన్షన్స్ పడి ఆరోగ్యపరంగా ఇబ్బందులు తెచ్చుకోవద్దు. ఏదైనా సరే ఈ వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. విహారయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. మీ మనోధైర్యం, మీ మేధాశక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అన్ని అనుకూలంగా ఉన్నాయి. మంచి ప్రయోజకులు అవ్వడానికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ వారం బాగుంటుంది. ప్రమోషన్స్, అవార్డులు వచ్చే అవకాశం ఉందని చెప్పచ్చు. ఏదైనా స్థలం మారాలనుకున్నప్పుడు, ఉద్యోగం మారాలనుకున్నప్పుడు కొంతకాలం వేచి ఉండడం అనేది చెప్పదగినది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, వస్త్ర వ్యాపారస్తులకు, జ్యువెలరీ, ఫ్యాషన్ డిజైనింగ్, కాస్మెటిక్స్, పత్తి వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, టైలరింగ్, చిన్న చిన్న తినుబండార వ్యాపారస్తులకు ఈ వారం లాభసాటిగా ఉందని చెప్పొచ్చు. ఈ రాశి వారికి ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన, అలాగే మంగళవారం నాడు, శనివారం నాడు హనుమంతుడికి ఆకుపూజ చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి కుంభరాశి.